కరెక్ట్ టైం ఇప్పుడు మంచి ఎంట్రీ టైం కాబట్టి మేము యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి అలా అనుకుని ఉండొచ్చు, కానీ మాకైతే అలాంటి ఐడియా లేదు. ఏం లేదు, జగనన్న వెనకే ఇంట్రెస్టే లేదు. సెల్వమణి గారు నా వెనక, నేను జగనన్న వెనక. లైన్ బాగుంది. జగన్ గారిలో విజయ్ గారిలో చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. మాట్లాడే కొన్ని విధానాలు కావచ్చు, తను ఐడియాలజీ పరంగా తను ఇచ్చే స్పీచెస్లో మీరేమైనా అలా గుర్తించారా ఈ మధ్యకాలంలో? చాలా, నాట్ ఓన్లీ విజయ్, మొన్న మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్ గారిని ఫాలో అవుతున్నారు. సో జగన్ గారిని కాపీ పేస్ట్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు. విజయ్ గారు అయితే ఆల్మోస్ట్ ఆయన డ్రెస్సింగ్లో కూడా మీరు చూస్తే కాకి ప్యాంట్ వైట్ షర్ట్ కానీ, ఆ సిద్ధం సభల్లాగా సభలు ర్యాంప్స్ వేస్ట్ చేయటం కానీ, ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా చేశారు సేమ్. అవన్నీ కూడా అందరూ అంటే జగన్లో ప్రతి పాయింట్ ప్లస్ పాయింటే. సో ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు స్టాలిన్ గారు అయితే అమ్మఒడి తీసుకొచ్చారు ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్కి. సో ఏదో ఒకటి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఒకరేమో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, ఒకరేమో ఇది మన దిశ యాప్ ఉంది. అట్లా జగన్ గారు దాన్ని కాపీ కొట్టడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. ఈ సమస్యకి ఏం చేస్తే వీళ్ళకి సొల్యూషన్ మనం ఇవ్వగలం అనేది ఆయన థింక్ చేయటము, 10 మందితో డిస్కస్ చేయటము, అవుట్పుట్ అంత మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ కాపీ కొడుతున్నారు అనిపిస్తుంది. ఓకే ఓకే ఫైనల్లీ రోజా గారిని ఫుల్ టైం పాలిటీషియన్గా ప్రజలంతా చూసేసి మంత్రిగా పనిచేశారు, చైర్మన్గా పనిచేశారు, స్పోర్ట్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, ఆర్టిస్ట్గా, జడ్జిగా ఎన్నో రోల్స్లో చూసేశారు. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా ప్రజలతోనే ఉండిపోతున్నారు, ఇంకా రీఎంట్రీ ఉండదు సిల్వర్ స్క్రీన్ పై అనుకున్న టైంలో లెనిన్ పానీయంతో ముందుకు రాబోతున్నారని తెలిసింది. తమిళ్ మూవీతో రీఎంట్రీ. మరి తెలుగు ఎందుకు? తెలుగుని డినే చేస్తున్నారా? తెలుగులో ఎప్పుడు అసలు ఏంటి? తెలుగు వాళ్ళకి పాలిటిక్స్ని మిక్స్ చేసుకుంటారు ఎప్పుడు కూడా. పర్సనల్ లైఫ్ వేరే, సినిమా లైఫ్ వేరే, పొలిటికల్ లైఫ్ వేరే. కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ తెలుగు ఛానల్స్లో ఎక్కువగా ఎందుకో దాన్ని ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆ క్యాస్ట్ బేసిస్లో ఉన్న ఛానల్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ భయపడతారా లేకపోతే ఏంటని తెలియదు. ఎందుకంటే నేను ప్రూవ్డ్ ఆర్టిస్టు, ఎన్నో స్టేట్ అవార్డ్స్ గెలుచుకున్న దాన్ని. సో మళ్ళీ వస్తే ఈ టైంలో వ్యాక్యూమ్ ఉంది మా ఏజ్ గ్రూప్లో క్యారెక్టర్స్ చేసేది. సో చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సో మంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ధైర్యం చేసి పిలుస్తారు అనుకుంటున్నాను తెలుగులో. ఇంకా ఉన్నాయా మీ డ్రీమ్ క్యారెక్టర్స్? ఇవి చేస్తే చాలా ఉన్నాయి. కొన్ని నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, సముద్రం లాంటిది నటన, మేమెంత నీటి బిందువు అని. ఆయనే అన్నాడంటే మేము అసలు ఆ నీటి బిందువులో ఎక్కడ ఉంటామో మాకే తెలియదు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి చేయాలంటే. ఇప్పుడు నాకు లెనిన్ పాండేలో అలాంటి మంచి క్యారెక్టర్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త సినిమా స్టార్ట్ అయింది, ఇంకా నేమ్ పెట్టలే. దాంట్లో వచ్చి అక్కడ తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు, మిక్స్డ్ తెలుగు మిక్స్డ్ తమిళ్ మాట్లాడటం. సో అది నా క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంది. ఇంట్లో మేము అలాగే తెలుగు తమిళ్ అన్నీ మిక్స్ చేసి మాట్లాడేసుకుంటుంటాం అత్తయ్యతో కానీ మా ఆయనతో. అలాగా ఎందుకు చేస్తున్నాను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేడం ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కదా, కొంచెం మళ్ళీ సిల్వర్ స్క్రీన్కి రావచ్చు కదా అని చాలామంది అభిమానులు, ముఖ్యంగా విమెన్ చాలామంది అసలు టీవీల్లో కానీ సినిమాల్లో కానీ మమ్మల్ని చూసేదానికి ఇష్టపడతారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మా అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సినిమాలు చేయాలంటే 30 days 40 days ఇవ్వాలి. సో ఎప్పుడు ఏ పని వస్తుందో తెలీదు. యాజ్ ఎమ్మెల్యేగా నేను వాళ్ళని రిప్రజెంట్ చేయాలి కాబట్టి చేయలేకపోయాను. అదే మాకు అప్పుడు నేను చేసే షోస్లో, కామెడీ షోస్ కానీ డాన్స్ షోస్ ఏంటంటే నెలకి 2 days 3 days మ్యాక్సిమం. కానీ మీకు టీవీలో అది రిపీట్ అవటం వల్ల ఏదో 4 రోజులు షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ నెలకి 3 రోజులు చేస్తే సఫిషియంట్. పర్ డే 3 to 4 episodes చేసేస్తారు. సో అందుకని నేను ఓన్లీ షోస్ని ఎన్నుకున్నా, ఎందుకంటే నాకు క్రేజ్ని సస్టైన్ చేసుకోవాలి. ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో ఏముంది, అల్టిమేట్గా క్రేజ్ అనేది సస్టైన్ అవ్వాలి. అండ్ మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రజల్లో అందుబాటులో ఉండి పని చేయాలి. ఆ 2 చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఫుల్ టైం నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి ట్రై చేద్దాం, ఒక మూవీ మళ్ళీ చేసి చూద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ చూద్దామని చేయటం జరిగింది. అంతేగాని ఏదో మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, పాలిటిక్స్ వదిలేయాలనేది నాకైతే ఏం లేదు. ఇదే టైంలో ప్రతిపక్ష పొజిషన్ అనేది చాలా ఎక్కువగా వర్క్ ఉంటుంది అక్కడ. ఆ రోల్స్, ఆ రెస్పాన్సిబుల్స్, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చెయ్యట్లేదు ప్రజలకు అనేది ప్రశ్నించాల్సిన టైము.
మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకులందరినీ కూడా హైదరాబాద్లో కూర్చున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, రాష్ట్రంలో లేరు, బస్ ఎక్కారు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు, సీజనల్ పొలిటీషియన్స్ అని మాట్లాడారు. ఇప్పుడు అదే మనకి వర్తించదా, మీకు వర్తించదా అని చెప్పి ప్రశ్నించే నేను వాళ్ళు 100% నగిరిలోనే ఉన్నాను. మీరు ఒక్కసారి నగిరి న్యూస్ పేపర్స్ తిప్పి చూస్తే మీకే తెలుస్తుంది. అంటే రోజు న్యూస్లోకి రావాలంటే కాంట్రవర్సీ మాట్లాడితేనే వేస్తారు, మీకు తెలుసు. మంచిగా పనిచేసి మంచిగా చెప్తే ఎవరు వేయరు. సో దానివల్ల బయట ప్రపంచానికి నేను అక్కడ ఉన్నానని తెలియకపోవచ్చు, కానీ మా జిల్లా వరకు నేను నగిరిలో ఉండేది అందరికీ తెలుసు. ఎందుకు అంటే ఈ ప్రతిపక్షంలో రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళ ల్యాండ్స్ని డిస్ప్యూట్లో పెట్టి ఇబ్బంది పెట్టడం కానీ, లేదా జాబ్స్లో ఉన్న వాళ్ళని టీచర్స్ కానీ, లేకపోతే మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే ఏమంటారు ఈ సచివాలయ స్టాఫ్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గతంలో పార్టీతో రిలేటెడ్గా, లీడర్స్తో రిలేటెడ్గా ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇబ్బంది పెడుతుంటే, సో వాళ్ళకి మనం అండగా ఉండాలి, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఓడిపోయిన రోజు నుంచి అక్కడే ఉన్నా. నేను ఇప్పుడు ఎక్కడికైనా బయట హాలిడే వెళ్ళాలన్నా, షూట్ వెళ్ళాలన్నా నగిరి నుంచే వచ్చి నగిరి నుంచే వెళ్తాను. సో కాబట్టి కాన్స్టెంట్లీ, ఎందుకంటే నన్ను నమ్ముకున్న ప్రజలు ఉండరు. నాకు ఓట్లు వేయన గురించి కాదు కదా, వేసిన వాళ్ళకి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి నేను న్యాయం చేయాల్సిన బాధ్యత, అది నేను రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాను కాబట్టి ఉంటున్నా, భయపడి ఉండట్లేదు.